ఏంటో కానీ ఈ మిడిల్ క్లాస్ లైఫ్‌లో ఎప్పుడు మారతాయో ఏంటో! అంటే ఇంతవరకు ఇల్లు లేదనే బాధ, ఇల్లు అయ్యాక అందులో ఫర్నిచర్ లేదనే బాధ. ఇలాగ ఒకటి పోతే ఒకటనమాట. ఎందులోనూ సాటిస్ఫై అవ్వలేము. ఒక్కదానికి సాటిస్ఫై అయ్యేలోపు ఇంకొకటి బాధ అనేది వస్తా ఉంటదనమాట. అది లేదు, ఇది లేదని చెప్పేసి. ఎందులోనూ తృప్తి చెందలేమనమాట. ఏ ఒక్క చిన్న వస్తువు కొనాలన్నా కూడా పదే పదే ఆలోచించాల్సి వస్తుంది. తీరా ఆ వస్తువు కొన్నాక అందులో ఎక్కువ పెట్టేసామేమో అని చెప్పేసి అదొక బాధ అనమాట. ఏ ఒక్క దానికి సాటిస్ఫై అవ్వలేని లైఫ్‌లో అనమాట మా మిడిల్ క్లాస్ లైఫ్‌లో. ఇంతకీ ఎందుకంటున్నాను ఈ మాట అనుకుంటున్నారా? నేనైతే ఇది లాస్ట్ మంత్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్టూల్ అయితే ఆర్డర్ పెట్టాననమాట. స్టాండ్‌ది చాలా బాగుంది. సేల్‌లో తక్కువకొచ్చేస్తుందని అయితే తీసుకున్నాననమాట. ఈ స్టాండ్ తీసుకున్నప్పుడేమో మా వారైతే తిట్టారనమాట. ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తావని చెప్పేసి. తర్వాత నేను ఇలా అయితే సెట్ చేశాననమాట. ఇలాగా గుమ్మానికి ఎదురుగా కనిపించేలాగా స్టాండ్ మీద కృష్ణుడిని అయితే పెట్టేశాను. చాలా అందంగా కనిపిస్తుంది. అప్పుడైతే మా వారైతే మెచ్చుకున్నారు బాగుంది అని చెప్పేసి. ఇంతకీ మీకు ఎలా అనిపించింది గైస్ నా ఐడియా? మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా. లైక్ చేయకుండానే చూస్తున్నారు. ఒక గట్టిగా లైక్ అయితే ఇచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.